బస్సు ఊగుతుందంటే అర్థం చేసుకోవచ్చు మనం ఏ బస్సులో ప్రయాణిస్తాం. ఈ జర్నీ కూడా మధ్యవెలికి ప్రయాణం. ఇక్కడ నుంచి దాదాపు ఒక 70-80 కిలోమీటర్స్ పని మీద అయితే వెళ్తాను. సో బస్సుని చూస్తే ఒకటే అనిపిస్తుంది. ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయిన ఏపీఎస్ఆర్టీసీ బస్సులు అనే స్కీమ్ పెడితే ఇంకెంత దరిద్రంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవచ్చు. ముందు ఎప్పుడైనా సర్వీస్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో పల్లె వెలుగులో బస్సులు వెళ్ళే రోడ్లు ఉన్నాయో ముందు వాటిని నీట్గా కొంచెం కలెక్ట్ చేసి ఆ రోడ్ని మళ్ళీ కొత్తగా వేసుకొని అప్పుడు అనేది ఆ సర్వీస్ స్కీమ్ అనేదన్నా మొదలు పెట్టచ్చు. రోడ్లు బాగాలేనప్పుడు ఇలా ఉచిత ఫ్రీ బస్ అనేది అనవసరమని నా ఫీలింగ్. ఇప్పటికే జనాలు రద్దీ బస్సులు లేటు చూద్దాం. ఈ బ్లాగ్ అయితే బాగుంటుంది. కొంతవరకు చూస్తే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటాను. జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే చూపిస్తాను. నిత్యం వందల్లో వేలల్లో ప్రయాణించే ప్రయాణికులు ఇప్పటికే లేట్ అండ్ ఎక్కువ క్రౌడ్తో ప్యాసింజర్లతో వెళ్తుంది. ఇలాంటి బస్సుల్ని ఫ్రీ బస్సులు అనే స్కీమ్ పెడితే ఇంకా ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి మీరు చూసుకుంటే మీకే అర్థమవుతుంది. ఎగ్జాక్ట్గా 11:30 అయితే అవుతుంది. ఈ బస్సు సూపర్ డిలాక్స్ వచ్చేసి ఇది కూడా ఖాళీ లేదు. మొత్తం బస్సు మొత్తం ఫుల్. అంటే ఈరోజు మంచి రోజేమో. చాలామంది అయితే ఉన్నారు. విలేజ్ ట్రైన్కి దాదాపు ఒక 1 అవర్ అయితే పట్టింది. తెలంగాణ బోర్డర్కి వెళ్ళాలి. బోర్డర్ కాదు, ఆల్మోస్ట్ అది తెలంగాణ స్టేటే. సూర్యాపేట దాటి వెళ్ళాలంటే చూద్దాం మరి అక్కడికి వెళ్ళేసరికి ఎంత టైం పడుతుందో ఏంటని. బస్సు అయితే ఫుల్ బిజీగా ఉంటుంది ఈరోజు మొత్తం. గట్టిగా పెట్టుకోవచ్చు. వాటర్ పట్టుకోవాల్సి ఉంటుంది. పద్ధతి నాకు అర్థం సంవత్సరానికి ఒకసారి ఈసారి పట్టలేదుగా. సంవత్సరానికి ఒకసారి. సంవత్సరం అయిపోయింది. ఎవడో లాకే చూస్తున్న ఏరియా మొత్తం ఇదంతా అడవి. ఈ అడవిలో నుంచి దాటుకుంటా మేము వెళ్ళాల్సిన గమ్యానికి అయితే చేరుకోవాలి. దాదాపు టైం వచ్చేసి 12:30 అవుతుంది. అయితే ఒక 1 అయిపోద్ది. అక్కడే లంచ్ చేసి పని ఏదో ముగించుకొని మళ్ళీ తిరిగి ప్రయాణం అయితే మొదలు పెట్టాలి. లొకేషన్ అయితే బాగుంది. భద్రాచలం పోతుంది. సూర్యాపేట దాటి దాదాపు ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు అయితే వచ్చాను. ఇది వినాయకపురం. మనకి లెఫ్ట్ సైడ్లో చిలకల ముత్యాలమ్మ గుడి అంట. ఇది ఫేమస్ అంట. టెంపుల్ అయితే బాగుంది. వినాయకపురం సెంటర్. ఇది వేలేరుపాడు గుమ్మడిపాడ గుమ్మడిమిల్లి అటు ప్రాజెక్ట్ సైడ్ రోడ్ ఇటు సైడ్ అటు ఇదేమో వినాయక. బస్ అయితే దిగిపోయాం. ఇది విలేజ్ అయితే. ఇక్కడ చింతపిక్కలు కూడా ఉన్నాయి. యాక్చువల్గా వాటి కోసం వచ్చాను. బాగుంది. అయితే మొత్తం తొలుస్తున్నారు చింతపిక్కలు అయితే. చింతపండు కోసం ఎంత దూరం వచ్చాము మేము.
మా అమ్మమ్మ వెళ్ళి అడుగుతుంది మరి. సైడ్ ఊర్లు కూడా పర్లా, సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు బాగానే ఉన్నాయి. విలేజ్ కూడా బాగానే ఉంది. సో ఇదంతా లోపలికి అదిగా స్టార్టింగ్ నుంచి ఇదంతా విలేజ్. ఇది నేను దిగింది చివరి ఎండింగ్. అటు సైడ్ ఏమో ఒక మామిడి తోట అవి ఉన్నాయి. అండ్ ఇక్కడ మందు సామాన్లు ఎక్కువ ఉన్నాయి. చింత పిక్కలు, అదే చింత కాయలు ఉంటాయిగా, కాయలను అలా కర్రలతో అయితే కొడతారు. అలా కర్రలతో కొట్టినప్పుడు ఆ పెంకు ఆ పండ్లు ఉండిపోద్ది. బట్ చాలామంది ఏమంటారంటే పెంకు ఉండిపోయింది అంటారు. ఇది కారణం ఇదే. అసలు చింతపండు వచ్చేది ఎక్కడి నుంచి, ఏజెన్సీ ఏరియా ఇదంతా. అది అటు సైడ్ అదన్నీ అడవులు. అటు సైడ్ నుంచి అయితే వస్తుంది. ఇటు రెడ్డిగూడెం అంట, సంథింగ్ చాలా ఊర్లు ఉన్నాయి. ఆ ఊరు నుంచి ఇది ఇలా చింత పిక్కలు ఉన్నాయి కదా, మేము నడుచుకుంటూ వెళ్తుంది అడగడానికి అక్కడ. సో అటు ఉంటే వస్తాను అన్నది. అటు సైడ్ ఇల్లు ఉంది. యాక్చువల్ నాకు అడ్రస్లు తెలియదు కదా, కొత్త కదా అని నేర్చుకుంటున్నా. ఎప్పుడైనా మనకు అవసరమైనప్పుడు ఇంత దూరాలు రావాలి. ఇదివరకు చింతపండు అంటే ఇలాంటివి ఊరికి ఒక చెట్టు ఉండేది కాబట్టి ఎలాగైనా మనకి దొరికేసేవి. ఇప్పుడు చెట్లన్నీ అంతరించిపోయినాయి కదా, చింత పిక్క చెట్లు. సో అడవులు మాత్రమే పరిమితం అయిపోయినాయి. దానివల్లే మనకి ఇప్పుడు ఇంత దూరం రావాల్సి వచ్చింది. అంటే న్యాచురల్, ఇట్స్ న్యాచురల్తో ఇక్కడైతే ఇలా తయారు చేస్తూ ఉన్నారు. నీట్గా వస్తుంది. ఇటు పక్క మామిడి తోట ఉంది. ఈ సంవత్సరం ఈ మామిడికాయలు కూడా పూత కూడా లేదు, కనీసం కాయలు వస్తాయో రాదో తెలియట్లేదు. ఇక తోట అయితే ఇలా ఉంది. ముదిరిపోయిందో ఏంటో తెలియదు. చెట్టుకి అయితే ఒక కాయ కనిపించలేదు, పిండి కూడా లేదు, చూసుకోవచ్చు మీరు. రాజమండ్రి వచ్చేసి 109 ఉంది, జంగారెడ్డిగూడెం 44, కొత్తగూడెం 67, పాల్వాంచ్ అంట 57. ఇది ఈ చెట్టు ఇలా తయారైపోయింది. ఇలాగ ఇంకో ఈ వరుసన ఆ చెట్లు ఉన్నాయి. మీకు చింతపండు ఎక్కడదని డౌట్ రావచ్చు. మీకు స్ట్రైట్గా మౌంటైన్స్ కనిపిస్తాయి. అక్కడి నుంచి అయితే వీళ్ళు తెస్తారు, అడవుల నుంచి. అక్కడి నుంచి అయితే ఇవన్నీ వస్తాయి. అదంతా అడవే అటంతా. అలా లైన్గా ఆ బార్ అంతా ఈ చుట్టూరు రౌండ్ వేసుకున్న అడవే ఉంది అటంతా. దాదాపు 3 అయితే అవుతుంది. సో కొన్ని ఇంట్ల కాడికి అయితే వెళ్ళి అడగాలి ఉందా లేదనేది. వెళ్ళింది కానీ ఇంకా రాలే, చాలాసేపు అయింది. సో ఇది డెవలప్ అనుకున్నాం కదా, అంతా ఏజెన్సీ ఏరియా. ఇక్కడ వచ్చేసి సీసీ రోడ్లు కూడా లేవు, ఓన్లీ సర్వీస్ రోడ్, మెయిన్ రోడ్ ఒకటే ఉంది. మొత్తం చూపిస్తాను సీసీ రోడ్లు లేనివి. ఇలా మట్టి రోడ్లు ఉన్నాయి. ఇల్లు ఒకటి వచ్చేసి 100 మీటర్స్కి ఒకటి ఉన్నట్టు ఉంది. అయ్యో అదొకటి, అవి ఒకటి, అయ్యో ఇది పొగాకు బేర్ అనేది అంట. ఇదే పొగాకు ఉంటుంది కదా, సో దాన్ని అయితే ఇదిగా ఇలా పెడతారు. ఈ ఆకు ఇదే పొగాకు ఆకు ఇది అంటారు. ఇదే సిగరెట్లోనే వాటిలోనే వేసేది. ఇది కూడా నావిగేషన్ బోర్డు ఉంది. ఇది భద్రాచలం, బోర్గంపాడు అండ్ మందలపల్లి రోడ్డు, అశ్వరాపేట రోడ్డు. సో ఈ రోడ్డుకి వచ్చాను. తీరా చూస్తే ఇక్కడ ఏ సిమెంట్ రోడ్డు లేదు. తెలంగాణ స్టేట్ అండర్లో అయితే ఉంటుంది. ఇది అంతా తెలంగాణ స్టేటే, అండర్ కాదు. ఇదిగా పొగాకు, అదంతా పొగాకే. బేరంలో మగ్గబెట్టి, అదిగా బేరం కనిపిస్తుంది కదా, దాంట్లో మగ్గబెట్టి ఇలా ఎండబెడతారు. నట్టు చెట్టు ఇది. సో ఈ ఫ్లవర్స్ అయితే బాగున్నాయి, డీసెంట్గా అండ్ ముళ్ళులా ఉన్నాయి కానీ బాగున్నాయి ఫ్లవర్స్, మంచి అందంగా. ఇదేం టచ్ మీ నట్ చెట్టు, ఇలా పట్టుకుంటే ముడుచుకుపోద్ది. ఇంకా ఖాళీగా ఎందుకు ఉంటామని నేనైతే ఇలా వీడియోస్ తీసుకుంటున్నా. ప్రతి చెత్తలోనే తిరుగుతూ ఉంటున్నా. ఈ చెట్టు అయితే తెలుసు కదా, ఇదే చెట్టు. మంచి చెట్టుకి చాలా పేరు ఉంది. తెలిస్తే కామెంట్ చేయండి. సో ఫైనల్గా అయితే వచ్చింది మా అమ్మమ్మ. రేట్ అయితే కుదరలేదంట. ఈ గింజలు అయితే కాయలు చాలా తక్కువైపోయినాయి. అడవి ప్రాంతాల్లోకి వెళ్ళి ఏరుకొని ఇవన్నీ అక్కడ చెట్లు మొత్తం అవన్నీ కింద రాల్చుకొని తీసుకొచ్చుకోవాలి కదా. సో ప్రతి ఏడాది ఉన్నట్టు ఏడాది అయితే లేదంట. చాలా రేర్గా అయితే కాసినాయి అంట చింతకాయలు అనేవి.
సో దాని గురించి కొంచెం ప్రైస్ హైక్గానే ఉంది. అండ్ పండు కూడా కొంచెం బాగాలేదు చూసా, ఇదివరకు దానికన్నా ఇప్పుడు మరీ డిసప్పాయింటింగ్ అయితే ఉంది. సో ఇదిగా చింతపండు అయితే ఇలా ఉంది. ఈ పెంకు అని తీసేస్తారు, దీంట్లో గింజ ఒకటి ఉంటుంది, ఈ గింజ కూడా తీసేస్తారు. సో అలా ఎంతైనా సెట్ అయితే అవ్వలేదు. వచ్చినోళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతాం, లేకపోతే ఉంటే ఏదన్నా దారిలో తీసుకుంటే, లేకపోతే లేదు. ఇంట్లో కన్నా కావాలి కనీసం దాని గురించి 20 కేజీలు. $70 కేజీస్ 75 కేజీస్ బస్తా వేయంగానే అలాగైతే వెళ్ళిపోయింది బండి. సో ఒక ఆయన అయితే కొనుక్కున్నారు, ఆయన తీసుకెళ్ళిపోతారు, అమ్ముకోవడానికి అంటే ఇది.